బొమ్మరిల్లు మాసపత్రికలోని మాయాదర్పణం 8వ భాగం విందాం. జయసింహుడికి మతిపోయింది. తానెక్కడ ఉన్నాడో తనకే తెలియలేదు. తన చంకకు జోలె పదిలంగానే చుట్టుకొని ఉంది. కానీ అది పడవ ప్రమాదంలో బాగా తడిసిపోయింది. దానితో సంచిలోని రత్నాలు ఎక్కడో పడిపోయినాయి. అంతేకాదు, ఎంతో కష్టపడి సంపాదించుకున్న జ్యోతిష్మతి మూలికల భస్మం కూడా తడిసిపోయింది. జయసింహుడు కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకొని మెల్లగా లేచి నించుందామని ప్రయత్నించాడు. అయితే కదల్లేకపోయాడు. అంతేకాదు, తన కాళ్ళు చేతులు కూడా కట్టివేయబడి ఉన్నట్లు గ్రహించాడు. ఏవో పొడవైన తీగలతో తాను బంధింపబడి ఉన్నాడు. చుట్టూ చూచాడు. నేల మొత్తం చిత్తడిగా ఉంది. కొద్దిపాటి గరకుదేరిన రాళ్ల మీద తాను పడి ఉన్నాడు. కట్లను విప్పుకొనేందుకు కాళ్ళు చేతులు ఆడించాడు. కానీ సాధ్యపడలేదు. అవి సన్నటి ఊడలో లావుపాటి తీగలో తెలియటం లేదు. కానీ వాటితో ఎవరో తనను గట్టిగా కట్టివేశారు. తాను కట్టివేయబడినందుకు తనకు బాధ కలగలేదు. కానీ కష్టించి సంపాదించుకున్న మూలికా భస్మం తడిసిపోయినందుకు చాలా విచారం కలిగింది. కామరూప విద్యతో అందులో నుండి తప్పించుకుందామని అనుకున్నాడు జయసింహుడు. కోతిగానో ఎలుకగానో మారి ఈ కట్లను విడిపించుకోవచ్చు. కానీ తనని బంధించిందెవరు? ఎవరో కట్టివేశారంటే ఈ ద్వీపంలో నరసంచారం ఉన్నదన్నమాటే కదా. వారెవరో వచ్చే వరకు కొంచెం సేపు ఎదురు చూస్తే మంచిది కదా. జయసింహుడు కొద్దిగా తల పైకెత్తి అటూ ఇటూ పరికించి చూశాడు. గుట్ట మీద కొంత దూరంలో గదాధరుడు, మరికొంత దూరంలో కరటక శర్మ కనిపించారు. వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే వారు స్పృహ తప్పి ఉన్నారు. మరికొంత దూరంలో 2 నావికులు కనిపించారు. వారికి ప్రాణం ఉన్నదో లేదో తెలియదు. జయసింహుడు ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పటికీ కొంత పొద్దెక్కింది. చల్లని నీరెండ శ్రమను మాత్రం కలిగించటం లేదు. ఇంతలో దూరంగా ఏదో అలికిడి వినిపించింది. జయసింహుడు శ్రద్ధగా గమనించాడు. సందేహం లేదు, ఎవరో గుంపులు గుంపులుగా ఇటు వస్తున్నారు. జయసింహుడు సగం కన్నులు మూసుకొని ఏమీ తెలియనట్లు వస్తున్న వారిని పరిశీలించసాగాడు. ఆ గుంపులు గుంపులుగా వస్తున్నవారు మనుషులా అంటే మనుషులు కూడా కారు, జంతువులా అంటే జంతువులు కూడా కారు. చూడటానికి కోతులకు కొంచెం సన్నిహితంగా ఉన్నట్లు కనిపించారు. కానీ వారి నడక మాత్రం మనుషులు నడిచినట్లే ఉంది. గుంపులు గుంపులుగా వస్తున్న ఆ కోతి గుంపులు బంధింపబడిన తమ సమీపానికి వచ్చాయి. జయసింహుడు అరమెడల్పు కన్నులతో వారేమి చేస్తున్నారో గమనిస్తున్నాడు. వారు సాగర తీరంలో పడి ఉన్న మానవులను విచిత్రంగా చూస్తున్నారు. వారేదో మెల్లగా అరుస్తున్నారు. అయితే అది జంతువుల కేకలా లేదు. కానీ అట్లని మానవుల భాష కూడా కాదు. కోతి గుంపు మానవులలో ఒకడు ముందుకు వచ్చి గుండె కొట్టుకుంటూ ఏదో అభినయిస్తూ జయసింహుణ్ణి చూపి అతడి కట్టిన తీగెల కట్లను కూడా చూపి కీచుమంటూ ఏదో చెబుతున్నాడు. బహుశా ఇతడి మిత్రులు కలిసి పడవి ప్రమాదంలో ఒడ్డు చేరి తమను బంధించి ఉంటారు. తర్వాత వారు ద్వీపం లోపలికి వెళ్ళి తమ అనుచరులను బంధువులను అందరూ పిలుచుకొని వచ్చి ఉంటారు. వీరంతా కలిసి వింతగా ఈ తుఫాను బాధితులను చూస్తూ ఉన్నారు. జయసింహుడు ఊహ నిజమే అయింది. కోతి రూపులు వీరి దగ్గరకు వచ్చి మెల్లగా అరుస్తూ చుట్టూ తిరుగుతూ పరిశీలిస్తున్నారు. ఒక కోతి రూపుడు జయసింహుడి చెవి పట్టుకొని అటూ ఇటూ ఊపి గిల్లి చూచాడు. మరి ఒకడు అతడు ముక్కును తాకాడు. వేరొకడు జయసింహుడి జుట్టు పట్టుకొని ఊపాడు. ఇలా కొంతసేపు వారు జయసింహుడిని పరిశీలించి అంతా కలిసి ఒక్కసారి పెద్దగా అరిచారు. ఆ తరువాత వారు కట్లతోనే ఉన్న జయసింహుడిని, కరటక శర్మను, గదాధరుడిని, 2 నావికులను తమ భుజాల మీద ఎక్కించుకున్నారు. అలా మోసుకుంటూ వారిని ద్వీపం లోపల కొంత దూరం తీసుకొని పోయారు. జయసింహుడు ఏమి చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. వీరు మృగాలు కారు, మనుషులు కారు, రెండిటికీ మధ్య ఉన్న విచిత్రమైన జాతి. వీళ్ళు నరభక్షకులా? ఇలా తమను మోసుకుపోయి మంటల్లో కాల్చి తింటారా? సరే, చూద్దాం. అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు దానికి ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకున్నాడు జయసింహుడు. కోతి రూపులు వీరిని అలా మోసుకుంటూ దట్టమైన చెట్ల మధ్య నుండి ద్వీపంలో ముందుకు సాగిపోయారు. అలా కొంత దూరం పోయి కోతి రూపులు జయసింహుడిని, ఇతరులను క్రిందికి దింపారు. అక్కడ దట్టంగా పెరిగిన కొబ్బరి చెట్లు ఉన్నాయి. కోతి రూపులు జయసింహుడిని, ఇతరులను ఒక్కొక్కరిని ఒక్కొక్క కొబ్బరి చెట్టు కట్టివేశారు.
అప్పటికి గదాధరుడికి కరటక శర్మకు స్పృహ వచ్చింది. వారు తమ దురవస్థను చూసి బిగ్గరగా ఏడవసాగారు. ఓరి నాయనోయ్, మా పని పొగలో నుండి సెగలోనికి పోయినట్లుంది రోయ్. తండ్రి, బానిస వ్యాపారస్తుల నుండి తప్పించుకొని బతికి బయటపడితే ఇప్పుడెవరో నరభక్షకుల చేతిలో పడిపోయాంరో నాయనో అని ఏడవసాగారు వారిద్దరూ. ఇదంతా నీ వల్లనే జరిగింది. హాయిగా తిని కూర్చునే నన్ను అవంతి సుందరి అని, అమరావతి రాజ్యమని ఆశపెట్టి ఇలా ప్రయాణం చేయించావు అని గదాధరుడు కరటక శర్మను తిట్టిపోయసాగాడు. కరటక శర్మ ఊరుకోకుండా, నేను లోగడ చాలాసార్లు ప్రయాణం చేశాను, కానీ ఎన్నడూ ఇలాంటి విపత్తు సంభవించలేదు. ఇది నా జాతకంలోని లోపం మాత్రం కాదు అన్నాడు. అయితే నాదే దరిద్రపు జాతకం అంటావా అని గదాధరుడు కరటక శర్మపై మండిపడ్డాడు. ఇదంతా చూస్తున్న జయసింహుడికి చికాకు పుట్టింది. వీళ్ళ ఉత్తర కుమార ప్రగల్భాలు ఎలాంటివో తెలిసిపోయాయి. అయ్యా పెద్ద మనుషులు, మీరు కాస్త నోరు మూసుకొని ఉండండి. తుఫాన్లో నుండి ప్రాణాలతో బతికి బయటపడ్డాం, అందుకు సంతోషించండి. అనవసరంగా తిట్టుకోకుండా కర్తవ్యం ఏమిటో ఆలోచించండి అన్నాడు జయసింహుడు. జయసింహుడి గొంతు వినేసరికి కరటక శర్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నాయనా జయసింహ, నువ్వు మానవ మాతృడవు కాదు, మాకు దైవ సమానుడవు. నీవే మమ్ము బానిస వ్యాపారుల నుండి రక్షించావు. నీవే తిరిగి మమ్మల్ని ఈ భయంకర ద్వీపం నుండి తప్పించాలి. అలా చేస్తే నీ మేలు మర్చిపోలేము. నాకు పుట్టబోయే కొడుకుకు నీ పేరే పెట్టుకుంటాను అన్నాడు ఏడుస్తూ కరటక శర్మ. జయసింహుడికి కోపము, నవ్వు రెండు ఒకేసారి కలిగి, ఇంతటి అధైర్యవంతుల మయూరాక్షి అన్వేషణ కోసం బయలుదేరారు అని అనుకున్నాడు. ఈ లోపల కరటక శర్మ నావికులు, ఓయ్ నావికులు అని గట్టిగా అరిచాడు. నావికుల వద్ద నుండి బదులు రాలేదు. దానితో వారు చనిపోయారని నిర్ధారించుకొని కరటక శర్మ బిగ్గరగా ఏడ్చాడు. జయసింహుడు అతడిని మందలించి, ఇది దుఃఖించటానికి సమయం కాదు, ధైర్యం వహించి జరగవలసింది ఆలోచిద్దాం అన్నాడు. జయసింహుడికి బాగా ఆకలి వేస్తుంది, ఆయన నిగ్రహించుకున్నాడు. కరటక శర్మ మాత్రం ఆకలికి తట్టుకోలేక లబలబలాడిపోతున్నాడు. తానీ కట్లు విప్పుకొని ఏవైనా పండ్లు కోసుకొని తిని వారికి కూడా పెట్టవచ్చు, కానీ అలా చేస్తే తనకు కామరూప విద్య వచ్చుననే విషయం వీరికి తెలిసిపోతుంది. అందుకని రాత్రి వారు నిద్రపోయే సమయంలో కట్లు విప్పుకొని బయటపడి ఏదైనా ఉపాయం ఆలోచించవచ్చని జయసింహుడు ఊహించాడు. ఇంతలో దూరాన ఏదో కలకలం వినిపించింది. గుంపులు గుంపులుగా మళ్ళీ కోతి రూపులు వస్తున్నారు. వారి చేతిలలో కొబ్బరికాయలు, పనసకాయలు, అరటిగెలలు ఉన్నాయి. వారు బంధితుల దగ్గరకు వచ్చి సన్నగా అరుస్తూ చుట్టూ తిరుగుతూ గెంతసాగారు. కోతిరూపులు తమ చేతిలోని కొబ్బరికాయలను చేతులతోనే పగలగొట్టారు. లోపల నీళ్లను, మెత్తని లేత గుజ్జును బంధితుల నోళ్లకు అందించారు. కొందరు కోతిరూపులు పండిన పనసకాయలను తమ తలలకేసి కొట్టుకున్నారు. పనసపండు లోపలి తొనలు బయటకొచ్చాయి. వాటిని బంధితుల నోటికి అందించారు. పెట్టిందే తడవుగా కరటక శర్మ, గదాధరుడు గబగబా బొక్కారు. జయసింహుడు మాత్రం తినలేదు. తాను శుచిగా లేకపోవటం అందుకు మొదట కారణం. పైగా ఈ వింత జంతువులు పెట్టే ఆహారం శుద్ధమైందో కాదో తెలియదు. వీళ్ళు ఏ మత్తు పదార్థాలు కలిపిన పండ్లు తమకు అందిస్తే దానివలన కొత్త ప్రమాదం రావచ్చు కదా. కొన్ని ద్వీపాల్లో రాక్షసులు, నరభక్షకులు ఇలాగే చేస్తుంటారట. మనుషులను బలి పశువుల వలె కట్టివేసి వారిని బాగా బలిసేటట్టు మేపి తర్వాత ఏ కొండ దేవతకో బలిస్తారట. ఈ కోతి రూపులు కూడా అలాంటి వారేనా? జయసింహుడికి ఏమీ తోచలేదు. కోతి రూపులు జయసింహుడిని కొంతసేపు బ్రతిమలాడి తినకపోయేసరికల్లా పనస తొనలు, అరటి గెలలు అతని ముందే వదిలివేసి తమలో తామేదో గొనుక్కుంటూ మళ్ళీ కొబ్బరి చెట్ల మధ్యకు వెళ్ళిపోయారు. పండ్ల రసం కడుపులో పడేసరికి కరటక శర్మకు, గదాధరుడికి మళ్ళీ ఓపిక వచ్చింది. నాయనా జయసింహ, ఈ వింత జంతువుల నుండి తప్పించుకొని ఈ ద్వీపం నుండి మనం బయటపడే మార్గం ఆలోచించు అన్నాడు కరటక శర్మ. తొందరపడకండి, పరిస్థితి రేపటిలోగా చక్కబడుతుంది అని ధైర్యం చెప్పాడు జయసింహుడు. అయితే పరిస్థితి చక్కబడే మాట అటుంచి క్రమంగా విషమించసాగింది. చూస్తుండగానే గదాధరుడు, కరటక శర్మ స్పృహ కోల్పోయారు. వారిద్దరూ అలాగే తమను కట్టివేసిన చెట్ల బోదెల మీద వాలిపోయారు. జయసింహుడు అది గమనించాడు. వారు సజీవంగా ఉన్నారో నిర్జీవంగా ఉన్నారో తెలియదు. తాను కట్లు విప్పుకొని బయటపడి వారిని పరీక్ష చేయాలి. అయితే ఈ కోతి రూపులు ఎక్కడైనా నక్కి తానేమి చేస్తున్నారో గమనిస్తూ ఉండవచ్చు.
అందువల్ల వారు చూడని సమయంలో తాను మెల్లగా తప్పించుకోవాలి. అలా తప్పించుకున్నాక ఏమి చేయాలో కూడా జయసింహుడు ముందుగానే ఊహించుకున్నాడు. అయితే ముందు జాగ్రత్త కోసం తాను కూడా కళ్ళు మూసుకొని స్పృహ తప్పినట్లే నటిస్తూ ఉండిపోయాడు. అప్పుడు అతడి మనోనేత్రం ముందు ఒక వేణువు కనపడింది. తన గురువు తనకేదో సంకేతం అందిస్తున్నాడని జయసింహుడు భావించాడు. క్రమంగా చీకటి పడింది. జయసింహుడు తన కామరూప విద్యను ప్రయోగించి బంధనాల నుండి బయటపడ్డాడు. జయసింహుడు ఒక చిలకగా మారి కట్ల నుండి జారుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపు అటు ఇటు ఎగిరాడు. ద్వీపమంతా జయసింహుడికి విచిత్రంగా కనపడింది. ఎత్తైన కొండలు ఒకవైపు, ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించేటట్లున్న కొబ్బరి చెట్ల గుంపు ఇంకొక వైపు ద్వీపాన్ని ఆవరించుకొని ఉన్నాయి. జయసింహుడు ఒక వెదురు పొద దగ్గర వాలాడు. చుట్టూ చూచాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని తన పక్షి రూపాన్ని వదిలి జయసింహుడిగా మారాడు. అక్కడ వెదురు పొదలో నుండి ఒక వెదురు కొమ్మను విరిచాడు. దానికి చిల్లులు పొడిచి వేణువుగా తయారు చేశాడు జయసింహుడు. ఆ తరువాత నడుచుకుంటూ ద్వీపంలో అటు ఇటు తిరగసాగాడు. ద్వీపం అంతా వాసయోగ్యంగా కనిపించలేదు. కొంత భాగం ఎగుడు దిగుడు రాళ్లతోనూ మరికొంత భాగం చిత్తడి నేలతోనూ నిండి ఉంది. దూరం నుండి వినిపిస్తున్న బుసలు బట్టి పాములు, కొండ చిలువలు కూడా ఈ ద్వీపంలో ఉండి ఉంటాయని జయసింహుడు ఊహించాడు. తాను బయలుదేరిన ప్రయోజనం వేరు, చేరుకున్న ప్రదేశం వేరు. ఇలా దిక్కు మొక్కు లేని ఆ ద్వీపంలో చిక్కుబడిపోతానని జయసింహుడు అనుకోలేదు. తనకున్న శక్తులతో ఏదో రకంగా బతికి బయటగా పడగలడు. కానీ గదాధర, కరటక శర్మలను తప్పించటం ఎలా? ఇంతకు వారు సజీవులో నిర్జీవులో కూడా తాను పరీక్షించనే లేదు. వారు ఇలా గుర్తుకొచ్చేసరికి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా తనను బంధించిన చెట్ల దిక్కుకు ప్రయాణం చేశాడు జయసింహుడు. పక్షిగా తాను ఎగిరిన దూరాన్ని భూమిపై నడవటానికి చాలాసేపు పట్టింది. మొత్తానికి ఒక రాత్రి వేళకు జయసింహుడు తాము బంధింపబడ్డ ప్రదేశానికి చేరుకున్నాడు. పరుగు పరుగున వెళ్ళి కరటక శర్మను, గదాధరుడిని పరీక్షించి చూచాడు. వారి గుండె బలహీనంగా కొట్టుకుంటూనే ఉన్నది. వారు సజీవంగానే ఉన్నారని, వారు తిన్న పండ్లలో ఏదో మత్తు పదార్థం ఉండి వారు స్పృహ కోల్పోయారని ఊహించాడు జయసింహుడు. ఇప్పుడు అతడికి 2-3 ఊహలు వచ్చాయి. ఒకటి, వీళ్ళిద్దరినీ కట్లు వదిలించి తన వెంట తీసుకుపోవటం. వీరు తిన్న మత్తు పదార్థం ఏమిటో తెలియకుండానే దీనికి విరుగుడు ఈ కొత్త ద్వీపంలో ఎలా సంపాదించటం? అది లేకుండా వీరిని ఇలా మోసుకొని తాను ఎక్కడికి తీసుకొని పోవాలి? ప్రస్తుతానికి ఏ కుండ గుహ చాటునో నక్కినా తర్వాత చేయవలసిందేమిటి? కోతి రూపంతో తలబడి వారిని నిర్మూలించటమా? వారి ద్వీపంలో వారికి ఉన్న బలం ఏమిటో తనకు తెలియదు. అలాంటప్పుడు ఈ దశలో వారితో యుద్ధం పెట్టుకొని సాధించగలిగేదేమిటి? కరటక శర్మ, గదాధరుడు సజీవులేనన్న విషయం తెలిసేసరికి జయసింహుడికి మనసు కొంచెం నెమ్మదించింది. తాము కట్టివేయబడి ఉన్న ప్రదేశానికి కొంత దూరంలో కొండచర్య నుండి ఒక సెలయేరు ప్రవహిస్తుంది. ముందుగా జయసింహుడు అక్కడికి వెళ్ళి స్నానం చేశాడు. ఆ ఏటి నీరు విషపూరితం కాదని తెలుసుకొని కడుపు నిండా తాగాడు. ఆ తరువాత కొంతసేపు గురుదేవుణ్ణి స్మరించి ధ్యానం చేయసాగాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి మనం 9వ భాగంలో కలుద్దాం.